ఊర్లో తెప్పించినాడు. మాకు అన్ని సౌకర్యాలు బాగా చేసినాడు. మా అన్న చొప్పుంది వాగ్దానాలన్నీ ఇచ్చినాడు. మా అన్న మనం గెలిచాలనుకున్నాం. మా అన్న ప్రకాశ్ అన్న ఎమ్మెల్యే మా అన్న మా తోడబుట్టినోడే. మాకు చెప్పిన వాగ్దానాలన్నీ ఇచ్చినాడు. పిల్లలు ఇచ్చినాడు, డాక్టర్లు ఇచ్చినాడు. చెప్పిన వాగ్దానాలన్నీ ఇచ్చి చెరువుకు నీళ్ళు తప్పించినాడు, బోర్లు వేపించినాడు, ఆవులు పట్టించినాడు, పొట్టెన్లు పట్టించినాడు. మాకు అన్ని సౌకర్యాలు బాగా చేసినాడు. మా అన్న గెలిచాలని మేము కోరుతున్నాం. మా ఎమ్మెల్యే గారంటే మాకు చాలా ముఖ్యమైన మంచి మాకు అంతా చెప్పిన వాగ్దానాలన్నీ మాకు బాగా అభివృద్ధి చేసినాడు. మేము బాగా మా అన్నను కోరుకోవాలా, బాగా గెలిచాలా, ముందు తర్వాత బాగా ముందుకు పోవాలి. మేము అన్నతో పాటు మేము ముందుకు పోవాలనుకుంటాం. మా తోపుదొరితే అన్ని పనులు చేసినాడు. బోర్లు వేపించినాడు, ఇండ్లు కట్టించినాడు, గునాదులు కట్టించినాడు, బిల్లులు చేసినాడు. మా ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ అన్ని సహకరించినాడు. మరి ఇన్ని మంచి పనులు చేసి మీరు చెప్తున్నారు, ఎక్కడెక్కడ స్థలం కనబడితే అక్రమిస్తున్నారు, కబ్జా చేస్తున్నారు. ఏంది కబ్జా చేసిండేది లేదు, ఎవరికి అన్యాయం మోసం చేసిండేది లేదు. మా అన్న మంచిది చెడ్డది అన్ని ఒక దావన తిప్పినాడు. వాళ్ళు టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు అనేది లేకుండా మనమంతా మన ఊరు బాగా అభివృద్ధి కావాలా, మన ఊరు బాగా ఉండాలి, గౌరవతనంతో ఉండాలా, దౌర్జన్యం ఉండకూడదు. మా ఊరంతా అభివృద్ధి కావాలని మా అన్న కోరుకున్నాడు. మామూలుగా పార్టీ అన్నాక చేస్తాంటారు, చేయకుండా పారు. మా అన్న అయితే మాకు అంత లెక్క మేలే చేసిండు. ఎక్కడ ఏం తీలు చేయలే. పార్టీ అనేది లేదు, వైఎస్ఆర్ అనేది లేదు, ఏంది లేదు. వాళ్ళకి అట్లా అనుకున్నప్పుడు ఎవరు ఏం చేయగలరు. మా అన్న అభివృద్ధి అంతా రామగిరి మండలము, చెన్నై కొత్తపల్లి మండలము అంతా బాగా అభివృద్ధి చేసినాడు. అన్ని రకాల మేలు చేసినాడు మా అన్న. ఏ సమస్యలు లేవు. అన్నీ చేస్తాడు. రోడ్లు చేస్తాడు, డ్యాములు కట్టిస్తాడు, చెరువులకు అన్నీ చెప్పింది వాగ్దానం, చెరువులకు నీళ్ళు ఇస్తాడు. మా అన్న బతురుకుందరంటే ఆ వాగ్దానం అనేది విడిచిపెట్టడు. అన్ని రకాల బాగా సహకరించుతాడు. తప్పనిసరిగా గెలుస్తాడు. మా అన్న ప్రకాష్ రెడ్డి. వస్తూ ఉంటారా మీ ఎమ్మెల్యే ఇక్కడికి? మీ ఊరు వస్తూ ఉంటారా? వస్తుంటాం. ఏమైనా పని చేశారా గెలిచాకైనా? చేస్తాము. ఏమేం చేశారు ఈ ఊర్లో ఆయన గెలిచాక? ఇండ్లు కట్టేసినాడు సార్. నీళ్ళు వచ్చినాయి, తాగి నీళ్ళు వచ్చినాయి, ఇండ్లు కట్టేసినాడు, పింఛన్ ఇచ్చినాడు, అన్ని చేసినాడు. మరి రోడ్లు ఏమైనా వేసారమ్మా? వేస్తాండారు, వేసినాడు. సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇంకా? మరి మాకేం లేవనైనా అన్ని బాగా చూసినారు. ఊర్లో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మాకు అన్ని ఇండ్లు కట్టేసినాడు, పింఛన్ ఇచ్చినాడు. ఇంకేమైనా చాలు. ఇళ్ల స్థలం వచ్చిందా మీకు? కట్టేసినాడు ఈ గవర్నమెంట్ వచ్చాక కట్టేసినాడు ఆయన. మరి బాగానే పని చేస్తున్నారు ఎమ్మెల్యే? బాగా చేసినాడు నిన్న. మళ్ళీ గెలుస్తారా? వేస్తాను నిన్న. మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తారా అంటున్నా? గెలిపిస్తాం నాయన. ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. మరి ఏంటి ఆయన పనితీరు ఎలా ఉందంటారు? మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎందుకు లేదు అంటే ఆయన పనితీరు మీకు నచ్చిందా? మాకు నచ్చింది సార్. మాకు సంతోషం. ఎందుకు అంత సంతోషం? మాకు సంతోషమే. మాకు మా అన్న ఎవరు? ప్రకాష్ రెడ్డి. ఎందుకు మాకు ఇది బాగా పడిపోయిండేది మాకు బయటకు తీసినాడు కాబట్టి మాకు సంతోషం. ఏమన్నా పనులు చెప్తే చేస్తున్నారా? చేస్తున్నాడు. మేము ఇంటికాటికి పోతే మేము వెనక్కి వచ్చే అవకాశం లేదు. మాకు కావాలని ఏమన్నా పనులు చేశాడా మీ ఎమ్మెల్యే గారు గెలిచాక ఇక్కడ? ఏంటి చేయలేదు. ఏమేం చేశాడు చెప్పండి నాకు. నీళ్ళు వచ్చినాయి, ఇంటింటికి కొలాయిలు వచ్చినాయి. నీళ్ళు మాకు దండి నీళ్ళు తాగేకి లేకపోయా. ఇంతకుముందు తాగేకి నీళ్ళు లేకపోయా. ఇక్కడ రెండు నీళ్ళు వచ్చినాయి. ఆనందంగా ఉంది మాకేమో. ఇక్కడ డైరీ కట్టారంట ఆలమూరులో కూడా ఎమ్మెల్యే గారు. కట్టినాడు. బయట మిట్టికి బయటము కట్టినాడు. ఈ తోపుదిత్తులు అయితే పనులు చేశాడు. చేసినాడు. ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయి ఊర్లో చేయాల్సిన పనులు? చేస్తాడు. ఇంకా ఉంది కదా. ఏమేమి ఉన్నాయి చేయాల్సిన పనులు? ఏమేమి ఏంటుంటాయి? రోడ్లు అన్నీ వేసినాడు, కుళాయిలు వేయించినాడు, ఏదో లేని వాళ్ళకి బీదా సాధకు సాయం చేసినాడు. ఎమ్మెల్యే గారా? ఎమ్మెల్యే మంచోడే. ఎమ్మెల్యే అయితే మంచోడే. మాకు మంచోడే. గెలుస్తారా? ఎమ్మెల్యే పోటీ చేస్తాడు. గెలుస్తాడు. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? దేవుని దయా. అది ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు మీ ఎమ్మెల్యే? ప్రకాష్ రెడ్డి. ఈయన మరి పని చేస్తారు మీ ఎమ్మెల్యే గారు? మంచిగా అయినా ఏమన్నా పనులు చేశారా ఊర్లో గెలిచాక? ఏం చేశారు పని? ఏదన్నా కానీ లేనివన్నీ రోడ్లు అన్నీ చేస్తాను. ఇండ్లు
ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా చేయాల్సి? ఏం లేదు, బాగా చేస్తా ఉన్నారు. గెలుస్తారా మళ్ళీ పోటీ చేస్తే ఎమ్మెల్యే? రెడీగా గెలుస్తాడు. అవునా? పనులు అయితే ఇంకేమి లేవు. ఈ ఊర్లో చేయాల్సిన పనులు అన్నీ చేస్తారన్నమాట. చేస్తా ఉన్నారు. ఓకే, చెప్పండి ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? ఎమ్మెల్యే గారు అన్ని పనులు చేస్తున్నారు. సచివాలయం కట్టిస్తున్నారు. వాళ్ళందరికి జీతాలు బాగా ఇస్తున్నారు. పింఛనీళ్ళు ఇస్తున్నారు. రోడ్లు వేపిస్తున్నారు. రూములకి ఇస్తున్నారు. తాగునీళ్ళకి చేస్తున్నాడు. అన్ని రకాల బాగా ఉంది. అంటే ఆయన గెలవక ముందు ఎలా ఉంది, గెలిచాక ఎలా ఉంది? రాపుతాడు మొత్తంగా గెలిచే ఉంది. రాపుతాడు గెలిచే ఉంది. అదే ఆయన గెలిచాక రాపుతాడు ఇంతకుముందు ఆయన మార్పు వచ్చిందా అంటున్నారు. అంతకుముందు మార్పు ఉండే, ఇప్పుడు బాగుంది. రాపుతాడు. అంటే ఏ రకంగా బాగుందంటారు? ఏ రకంగా బాగుందంటారు? పనులు మంచివాడై బాగా చేస్తున్నాడని, అన్ని రకాల మంచివాడని ఉన్నారు. పనులు అయితే బాగానే చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి బాగానే చేస్తున్నాడు. ఇక్కడ పేరూరు డ్యామ్కి నీళ్ళు ఇచ్చారంటే మీ ఎమ్మెల్యే గారు నిజమేనా? మా ఎమ్మెల్యే ద్వారాగానే ఇచ్చింది. ఇన్నోళ్ళు లేకపోయా, ఇప్పుడు పేరూరు డ్యామ్కి నీళ్లు నింపినాడు. బాగా అవన్నీ ఆ పల్లెలన్నీ బాగున్నాయి. చదువుకున్నాయి. బోర్లలో కూడా నీళ్ళు ఎక్కినాయి. బాగానే బతుకుంటున్నారు. ఎడారిగా ఉండే ఇంతకుముందు. రైతులకు మంచిదే నీళ్ళు ఇవ్వడం. మంచిగా బాగుంది. తాగుని నీళ్ళు ఆవులకు గొర్రెలకు కూడా భూములకి కూడా బాగున్నాయి. ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా గ్రామంలో? ఏం లేదు. పర్లేదు, ఏమైనా ఉంటే చెప్పండి. చేయాల్సిన పనులు ఏమైనా? ఏం లేదు. పనులు బాగా చేస్తున్నాడు. ఒకరికొకరు మాటలు అనుకునేది లేదు. సమస్యలు ఏంటివి లేవు. బాగున్నాడు. అంటే ఇంత ముందు రాపుతాడంటే ఈ తోపు తిరిగి మొత్తం రాపుతాడంటే ఫ్యాక్షన్ అనేవాళ్ళు గొడవలు ఉంటాయని. ఇప్పుడు ఎలా ఉంది ఆయన వచ్చాక ఎమ్మెల్యే? ఇప్పుడు ఏ గొడవలు కూడా లేవు. బాగా సదాగా ఉంది. మరి ఇన్ని మంచి పనులు చేస్తానని చెప్తున్నారు కదా ఎమ్మెల్యే గారి గురించి. మంచి పని చేస్తా ఉన్నాడు. బాగా ఒప్పుదాలు కూడా జనాభాకు బాగుంది. మరి ఎందుకు టీడీపీ వాళ్ళు ఆయన అందరం దోచేస్తున్నారు? అన్ని మామూలు. ఆయన అనుకునే ఉంటాడు, ఈయన అనుకుంటారు. అవన్నీ మామూలే. మనం ఒకరిని ఎత్తిపోతాంగా ఎట్లా అనుకుంటారు అంతే. నేను మరి ఏమైనా చెప్పాలనుకుంటా మీ ఎమ్మెల్యే గారి గురించి, ప్రకాష్ రెడ్డి గారి గురించి? ప్రకాష్ రెడ్డి గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటా? ప్రకాష్ రెడ్డి గురించి ఏం చెడుపట్లేదు. మాకు బాగుండదు. అన్ని రకాల బాగుండదు. మాకు అంతే చాలా. మంచి పనులు ఏమైనా ఉన్నాయి చేయాల్సినవి చుట్టుపక్కల కానీ ఇక్కడ కానీ? ఇక్కడ డ్యామ్ కట్టించి, ఇక్కడ పరమడుకు డ్యామ్ కట్టించి నీళ్ళు ఇక్కడ రాపుతాడు. ఇక్కడంతా ముందుకు నీళ్ళు నడిపిల్లని, రైతులు బాగుండాలని చెప్పారా మరి సమస్య ఎమ్మెల్యే గారికి? చెప్పాడు. ఏమన్నారు? ఏమన్నా డ్యామ్ కట్టిస్తానన్నాడు. అన్నారా? వాళ్ళ నీళ్ళు ఊర్లోకి బాగా తాగునీళ్ళకు కొండలో ఇది ట్యాంకర్ కట్టియాలని. ఎక్కడ ట్యాంకు? ఎక్కడ ప్లేసు? అదిగో ఓకే. కొండ పైన అవి తాగునీళ్ళు ఊరికిడసల్లాని, ఆడ నింపుకొని ఊరికిడసల్లాని. కొండ మూట కట్టుకొని చెప్పారా మరి? ఏమన్నా మాకు మంచిగా ఉండాలి అంతే.